జగన్ జమానాపై మంత్రి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. నాడు నేడు పథకంపై అనేక ఆరోపణలు వచ్చాయని తెలిపారు. దీంతో నాడు నేడు పనులపై నివేదిక తెప్పించుకున్నట్లు చెప్పిన నారా లోకేష్ అవకతవకలు జరిగినట్టు తేలితే చర్యలు తీసుకుంటామని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. గత ప్రభుత్వం 117 జీవోతో పేద పిల్లలకు విద్యను దూరం చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఏకంగా 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారన్నారు. అయితే 117 జీవో స్థానంలో త్వరలోనే మరో జీవో తీసుకొస్తామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. గత ప్రభుత్వం 117 జీవోని తీసుకొచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి అది నిరుపేద కుటుంబాలకి దూరం చేసిన విషయం మనందరూ తెలిసిన విషయమే. గత ప్రభుత్వ చేతకంతనం వల్ల ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు అధ్యక్ష. 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోతాం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ద్వారా కొన్ని పాఠశాలలు కడతాం జరిగింది. అవి ఏమైనాయంటే 117 జీవో వల్ల ఆ పాఠశాలలు మూతపడింది. అంటే విద్యార్థులు లేకుండా మూతపడింది. అంటే డబ్బులు ఖర్చు పెట్టారు, పిల్లలు లేరు అక్కడ. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష నాడు నేడు పైన కూడా గతంలో అనేక ఆరోపణలు వచ్చినాయి, నాణ్యత లేదని కూడా వచ్చింది అధ్యక్ష. దానిపైన కూడా గౌరవ సభ్యులు ఇప్పుడు కోరారు, యాక్షన్ తీసుకోమన్నారు. తప్పనిసరిగా నేను నివేదిక తెప్పించుకుంటాను. దాని తర్వాత గౌరవ సభ్యులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటున్నాను. గత ప్రభుత్వం 117 జీవోని తీసుకొచ్చి అది నిరుపేద కుటుంబాలకి దూరం చేసిన